హాయ్ వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చి నేను కనిగిరిలోని రైల్వే స్టేషన్ చూడడానికి అయితే వెళ్తున్నాను. ఇక సండే కావడం వల్ల మార్నింగ్ టిఫిన్ చేయడానికి అని చెప్పి డిపో దగ్గరలో ఉన్న పరోటా హోటల్కి అయితే వచ్చాను. సండే రోజు మాత్రం ఎక్కువ మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పరోటా తినడానికి అయితే ఇష్టపడుతుంటారు. 3 పరోటాలు ఒక ఎగ్గుతో కలిపి మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కనిగిరిలోని మెయిన్ సెంటరు. ఈ సెంటర్ పేరు వచ్చి పామూరు బస్ స్టాండ్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పామూరు వెళ్ళొచ్చు. అలానే స్ట్రైట్కి వెళ్తే పొదిలి, ఒంగోలు వెళ్ళిపోవచ్చు. మనకి ఎదురు కనిపిస్తున్న రోడ్డుకి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే కనుక కందుకూరు, సింగరాయకొండకి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ వచ్చి మనము కనిగిరి, పామూరు రూట్లో అయితే జర్నీ చేస్తున్నాము. ఈ రూట్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి కొత్తూరు వస్తుంది. ఆ కొత్తూరు నుంచి మనము కల్లగట్లకి వెళ్ళే రూట్లో వెళ్తే కనుక మనము రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ వచ్చి మనకి కనిగిరి నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కల్లగట్ల ఊరి దగ్గర ఉంటుంది. మనకి కనిగిరిలో 2 రైల్వే స్టేషన్లు అయితే నిర్మించారు. మొదటి రైల్వే స్టేషన్ వచ్చి మనకి కనిగిరి నుంచి కల్లగట్లకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ అయితే మెయిన్ రైల్వే స్టేషను. ఈ స్టేషన్కి కనిగిరి అని పేరు పెట్టారు. సెకండ్ రైల్వే స్టేషన్ వచ్చి మనకి కనిగిరి నుంచి పొనుగోడుకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ వచ్చి మనకి గాలపేట రోడ్లో ఉంది కాబట్టి ఈ స్టేషన్కి పేరు గాలపేట రోడ్ అని పెట్టారు. ఈ 2 రైల్వే స్టేషన్లు మనకి కనిగిరి నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ గాలపేట రోడ్ రైల్వే స్టేషన్ మాత్రం ఇక్కడ గ్రానైట్ వర్క్ అయితే జరుగుతుంటుంది. మేబీ ఏమైనా గూడ్స్ ట్రైన్ల కోసం అని చెప్పి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏమైనా నిర్మించారని చెప్పి అనుకుంటున్నాను. మనకి ఎదురు కనిపిస్తున్నది కనిగిరి బైపాస్ రోడ్డు. ఎవరైనా పొదిలి నుంచి పామూరు, సిఎస్పురం వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఈ కనిగిరి టౌన్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ బైపాస్ మీద మనకి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంది. నేను మార్నింగు ఎగ్గు తిన్నాను కాబట్టి టెంపుల్లోకి అయితే వెళ్ళటం లేదు. జస్ట్ బయట నుంచి స్వామివారిని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడ హనుమాన్ జయంతి రోజు మాత్రం గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. నేను 2 టైమ్స్ అయితే వెళ్ళాను. ధ్వజస్తంభం ముందర స్వామివారి విగ్రహం అయితే ఉంది. స్వామివారికి నమస్కరించుకొని నా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాను. జై శ్రీరామ్. ఒకప్పుడు కొత్తూరు రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండేది. దానితో పాటు మనకి ఈ రోడ్డు అంతా గుంతలు మెట్టలుగా ఉండేది. వర్షం పడినప్పుడు ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడైతే బైపాస్ పడిందో సింగిల్ రోడ్డు కాస్త 4 లైన్ రోడ్డుగా మారిపోయింది. దానితో పాటు కొత్త కొత్త సూపర్ మార్కెట్లు, అలానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ మనం వచ్చి కొత్తూరులోని ఎంఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ స్టాచ్యూ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే భైరవకోన, సిఎస్పురము, వెలిగండ్లు అయితే వెళ్ళిపోవచ్చు. అలానే స్ట్రైట్కి వెళ్తే పామూరు. మనకి స్టాచ్యూ ఎదురుగా కనిపిస్తున్న సిమెంట్ రోడ్లో నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనము రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు.
ప్రజెంట్ వచ్చి మనము కొత్తూరు నుంచి 1 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయితే కనుక మనకి విజయవాడ నుంచి బెంగళూరు రూట్ అయితే చాలా ఈజీగా చాలా త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చి మనకి మెయిన్గా ప్రకాశం, నెల్లూరు, కడప డిస్టిక్ల మీదుగా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. మనకి ఎదురు కనిపిస్తున్న బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోతే కలగట్ల ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని కనిగిరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా మనము కనిగిరి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఈ ఎంట్రన్స్లో మనకి కనిగిరి అని 3 లాంగ్వేజెస్లో రాశారు. ఇక రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి మొదటగా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక అయితే ప్రయాణికులు కూర్చోవడానికని గ్రానైట్తో చేసిన బల్లాలు అయితే ఉన్నాయి. ఇక రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్టార్టింగ్లో మనకి దివ్యాంగ్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. ఇంకా లోపల అయితే వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. దాని పక్కనే మనకి రెగ్యులర్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. మనకి ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కౌంటర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. కనిగిరి రైల్వే స్టేషన్ వచ్చి మనకి ఎస్సీఆర్ గుంటూరు డివిజన్ కింద అయితే ఉంటుంది. ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే, ఈ జోన్ కింద మన కనిగిరి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మన కనిగిరిలో ఫస్ట్ టైం రైల్వే బోర్డు చూస్తుంటే కనుక చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. మన కనిగిరి రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 2 మెయిన్ ట్రాక్స్ అయితే వేశారు. మరి 2వ ప్లాట్ఫారం దగ్గర కొంచెం గ్యాప్ అయితే ఉంచారు. మరి 3వ ట్రాక్ అయితే ఏమి వేస్తారో తెలియదు. ప్రయాణికులు ఈ ఎండకి వానకి ఇబ్బంది పడకుండా ఉండాలని పైన షెల్టర్లు, కింద బల్లాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ బల్లాల మీద మనకి ఇండియన్ రైల్వేస్ అని రాశారు. మనకి ఎదురు కనిపిస్తున్నది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి ఉపయోగించుకొని మనము ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి సెకండ్ ప్లాట్ఫారము, సెకండ్ ప్లాట్ఫారం నుంచి ఫస్ట్ ప్లాట్ఫారం రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి బ్రిడ్జి ఎక్కి మనము చుట్టుపక్కల వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. ఈ బ్రిడ్జి ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఎక్స్ప్రెస్ వే అయితే మనకి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ మన కనిగిరిలో వచ్చి 2 ప్రాజెక్టులు అయితే రన్నింగ్లో ఉన్నాయి. మొదటిది వచ్చి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గము, రెండోది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఈ 2 వచ్చి మనకి కనిగిరి దగ్గరలో ఉన్న పేరంగూడిపల్లిలో ఇంటర్ క్రాస్ అయితే అవుతున్నాయి. ఇంటర్ క్రాస్ అంటే పైనుంచి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గము, కింద నుంచి మనకి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే 2 ఒకే చోట మిక్స్ అవుతున్నాయి. ఆల్రెడీ కనిగిరికి అయితే ట్రయల్ రన్ అయితే జనవరిలోనే కంప్లీట్ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు కనిగిరికి ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. చూడాలి ఎప్పుడు వస్తుంది అనేది. ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉండడం వల్ల గాలి అయితే బీభత్సంగా వస్తుంది.
ఈ నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టులో కొన్ని స్టేషన్లకు మాత్రం ట్రైన్ కనెక్టివిటీ అయితే వచ్చింది. ఆ స్టేషన్లో వచ్చి మనకి న్యూ పిడురాల జంక్షన్ మీదుగా నెమలిపురి, సంతగుడిపాడు, రొంపిచెర్ల, శావలాపురం జంక్షన్ మీదుగా ప్రజెంట్ అయితే మనకి చెర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్ళే వీక్లీ ట్రైన్ అయితే ఈ రూట్లో తిరుగుతుంది. కనిగిరి రైల్వే స్టేషన్లో వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక ట్రైన్ రావడమే ఆలస్యము. కనిగిరి రైల్వే స్టేషన్ మనకి చుట్టూ పంట పొలాల మధ్యలో నిర్మించారు. అందుకనే ప్రశాంతమైన గాలి అయితే వస్తుంది. ఈ రైల్వే స్టేషన్లో ఒక 1 అవర్ అయితే టైం అయితే స్పెండ్ చేశాను. ఈరోజు వాతావరణం చూసుకున్నట్లయితే చాలా కూల్గా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి కానీ వర్షం అయితే పడలేదు. ఇక మన రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. గాలి కూడా చాలా చల్లగా వేస్తుంది. ప్రజెంట్ మన కనిగిరి నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. మనకి ఎదురు కనిపిస్తుంది కనిగిరి కొండ. ఇక ఫైనల్గా మనము కనిగిరి ఎంట్రన్స్లో ఉన్నాము. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చిన్నారకట్టకి వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్గా అయితే కనిగిరి టౌన్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.